అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 30% మధ్యంతర భృతితో గుడ్ న్యూస్ అండి. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. సంక్రాంతి కానుకగా 30% మధ్యంతర భృతి. పెండింగ్ డిఏలు, డిఆర్లపై కీలక ప్రకటనలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఈ సంక్రాంతి పండుగ నిజంగానే పండుగ లాంటి వార్తను తీసుకురానుందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న ఉద్యోగులకు ఈసారి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా ఈ నెల 17న జరగబోయేటటువంటి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశం, ఉద్యోగుల ఆశలు. ఈ నెల 17న జరగబోయే కేబినెట్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అన్ని శాఖల అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయబడ్డాయి. ఈ సమావేశంలో ప్రధానంగా 30% మధ్యంతర భృతి ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఈ సమావేశానికి సంబంధించి షెడ్యూల్ను ఆదివారం విడుదల చేశారు. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో చర్చించాల్సిన ప్రతిపాదనలను ఈ నెల 16వ తేదీన ఉదయం 10 గంటల లోపు పంపాలని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు, ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల డిమాండ్లు. సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు పెండింగ్లో ఉన్నటువంటి కరువు భత్యం, డిఏ, అలాగే డిఎన్ఎస్ రిలీఫ్, కరువు ఉపశమనంను మరియు 30% మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని కోరుతున్నారు. స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాడిశెట్టి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి దమ్మినేని చంద్రరావు గారు కూడా ప్రభుత్వం 30% మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇకపోతే ఇతర సమస్యలు. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఇవే. పీఆర్సీ కమిటీ ఏర్పాటులో జాప్యం. పీఆర్సీ కమిటీ ఏర్పాటులో జరుగుతున్న ఆలస్యం కారణంగా ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థికంగా నష్టపోతున్నారు. పెరుగుతున్న ధరలు, నిత్యావసర ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కరువు భత్యాన్ని పెంచకపోవటం వల్ల ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయుల బకాయిలు. ఉపాధ్యాయుల పాత బకాయిలను వెంటనే చెల్లించేందుకు ప్రభుత్వం ఒక షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్య నిధి, ఏపీజీఎల్ఐ గురించి. గత 9 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి భవిష్య నిధి రుణాలు, ఏపీజీఎల్ఐ మొత్తాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లింపులు. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన సంపాదిత సెలవులు, పీఎఫ్ మొత్తాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ నెల 15న జరగబోయే మంత్రివర్గ సమావేశం ఉద్యోగులకు ఎటువంటి వార్తలు అందిస్తుందో వేచి చూడాలి. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిగణలోకి తీసుకుని సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు.